కనెక్షన్స్ ఎలా డెవలప్ చేయాలి అనే దాని గురించి ఆలోచించారా? ఆ కొత్త వారితో మాట్లాడుతున్నప్పుడు మనలో ఒక విధమైన భయం, లేకపోతే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అనే ఒక డౌట్ ఉండొచ్చు. అలాంటి వాటిని మనం కాన్ఫిడెన్స్ గా ఎలా ఎదుర్కోవచ్చు అనే విషయాన్ని మనం ఇప్పుడు చర్చించుకుందాం. ఫ్రెండ్స్, ఈ విషయం అందరికీ తెలిసింది. ఎప్పుడైతే కొత్తవారు మన ముందుకు వచ్చిన, మనం వాళ్ళని కలిసేందుకు వెళ్ళిన ఫస్ట్ థింగ్ మనం ఒక మంచి స్మైల్. ఆ స్మైల్ ఎలా ఉండాలంటే కంప్లీట్ గా కొద్దిసేపు కంటిన్యూ అవుతూ ఆ స్మైల్ మెల్లిగా మన ముఖంలో, ఆ ముఖంలో నుండి ఆ స్మైల్ కళ్ళలోకి పోగలిగితే అప్పుడు ఎదుటి వారికి ఒక కనెక్షన్ వస్తుంది. ఆ కనెక్షన్ ఎలా ఉంటుందంటే వాళ్ళు మన గురించి వామ్ గా, పాజిటివ్ గా ఆలోచించే శక్తి, పాజిటివ్ గా ఆలోచించి కనెక్షన్ మొదలయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాంటి సందర్భాల్ని మనం ఎంత బాగా క్రియేట్ చేస్తాం అనేది చాలా ఇంపార్టెంట్. అలా చూసినప్పుడు మనం ఎదుటి వాళ్ళని ఐ టు ఐ ఎలా కాంటాక్ట్ చేస్తాము, ఫేస్ టు ఫేస్ ఎలా చూస్తాము, వాళ్లకు మనం ఎలా విష్ చేస్తాము. చాలా వరకు మనం హాయ్, హలో అంటూ నమస్కారం అని మనం మాటని మాట్లాడడం మొదలు పెడతాం. అప్పటికే మన స్మైల్, మన కళ్ళ చూపు వాళ్ళని మనం ఒక మంచి ఒక రెస్పెక్ట్ఫుల్, ఒక సాధారణ మనిషిగా యాక్సెప్ట్ చేసి మనతో అంతే బాగా మాట్లాడే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఎదుటి వాళ్ళు ఏదో ఒక ఫ్రస్ట్రేషన్ తో, కోపంతో, ఆర్ అక్కడ జరిగిన ఇష్యూస్ తో, ఆర్ మనం చేసిన ఏదైనా మిస్టేక్ వలన కోపంతో ఉండి కూడా ఉండొచ్చు. బట్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఆ కోపాన్ని ఎలా ఉన్నా సంతోషం అంటే ఒక నవ్వు ద్వారా వాళ్ళని కనుక సాదరంగా ఆహ్వానిస్తే ఈ కోపాలు, వాళ్ళలో ఉన్న ఎమోషన్స్, వాళ్ళు వచ్చిన సీరియస్నెస్ అన్ని కొద్దిగా కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైతే ఎదుటివారు సంతోషంగా ఒక స్మైల్ తో మనను రిలాక్స్డ్ అట్మాస్ఫియర్ లో ఇన్వైట్ చేస్తారో ఎదుటివారి కోపం, ఎమోషన్ ఎంతో కొంత తగ్గుతుంది. ఎప్పుడైతే మనం సాదరంగా వారికి విషెస్ చేసి ఆహ్వానిస్తామో ఆ కోపం ఇంకా తగ్గుతుంది. మీరు ఎంత క్వాలిటీ టైం మరియు మీ మాటల ద్వారా ఎంత బాగా మాట్లాడితే అంత బాగా ఎదుటివారి కోపం తగ్గుతుంది. అయినప్పటికీ ఎదుటివారు వాళ్ళ ప్రాబ్లం మనకు తప్పకుండా చెప్తారు, ఎక్స్ప్రెస్ చేస్తారు. ఎక్స్ప్రెస్ చేసినప్పుడు వాళ్ళు మళ్ళీ కొద్దిగా ఎమోషన్ గా, యాంగర్ కూడా కావచ్చు. అప్పుడు కూడా మనం ఎంత బాగా వాళ్ళ కోపంతో మాట్లాడిన మాటలు వాళ్ళలో ఉన్న ఎమోషన్స్ ని మన ముందు వెదజల్లే వరకు, వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం, మనం చేసిన ఇష్యూ, ఎదుటి వాళ్ళ వలన జరిగిన ప్రాబ్లం వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసినప్పుడు వాళ్ళని మనం ఇంటూ దానిని నిజమైతే కరెక్ట్ అని మనం అర్థం చేసుకోగలిగితే ఎస్ అవునండి, నిజమేనండి, తలతో నాడ్ ఒక ఊపుడు అవునండి అలా ఏదో ఒకటి చేస్తూ మనం సిచ్యువేషన్ కు తగ్గట్టు మనం వాళ్ళకు రెస్పాండ్ చేయగలిగితే అది చాలా బాగుంటుంది. తప్పకుండా వాళ్ళు చెప్పిన తర్వాత, చెప్పుతున్న సమయం నుండి చెప్పిన తరువాత వరకు వాళ్ళలో ఉన్న ఎమోషన్స్ తగ్గుతాయి. మీరు ఒకవేళ మీ మాట, మీ కమిట్మెంట్ పొడగొట్టుకోవద్దు అనుకుంటే మీ ఆన్సర్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరిచ్చే కమిట్మెంట్ ఎంత బాగుండాలంటే మీరు మీ ఇబ్బందులను చెప్తూ, అయిన దానికి సారీ చెప్తూ, క్షమించమని కోరుతూ ఒక టైం తీసుకోవాలి. వీలైతే ఆ టైం 2 days, 3 days, 1 week అయినా పర్వాలేదు. బట్ వాళ్ళని కన్విన్స్ చేస్తూ మనం ఆ టైం తీసుకోగలిగితే అది ఇంకా మంచి భావనలతో మంచి రిలేషన్ ని కంటిన్యూ చేసేందుకు సాధ్యమవుతుంది. ఇలా చేయడం వలన వారితో మనకు ఒక మంచి సంబంధం ఏర్పడుతుంది. మన తప్పులకు కారణాలు, అక్కడ జరిగిన సిచ్యువేషన్స్ కు కారణాలు తెలిసినప్పుడు ఎదుటివారు తప్పకుండా అర్థం చేసుకుని యాక్సెప్ట్ చేసేందుకు ప్రయత్నిస్తారు. ఫ్రెండ్స్, ఈ ఎమోషన్స్ అనేటివి మనలో ఉద్రిక్తతలను అలాగే కోపాలను, కొన్నిసార్లు ఫ్రస్ట్రేషన్ ఇలాంటివి జనరేట్ చేస్తాయి. ఇలాంటి వాటిని మనం మనలో ఉన్నప్పుడు కూడా ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎదుటి వారిలో ఉన్నప్పుడు వాళ్లకు ఆ ఉద్రేక భావాలు తగ్గే వరకు వాళ్ళు చెప్పిన విషయాలను ఎంత బాగా వింటున్నాము అనే వాటి మీద మనం మన రిలేషన్స్ ని ఎంత బాగా ముందుకు తీసుకెళ్తాం అనేది ఆధారపడి ఉంటుంది. అలానే మనం ఎప్పుడైనా ఒక పార్టీలోకి వెళ్ళామో అక్కడంతా కొత్త వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మనం ఎలా కనెక్షన్స్ కలుపుకోవాలి, వాళ్ళతో ఎలా మనం మాట్లాడగలగాలి,
ఫ్రెండ్స్, చాలా వరకు మనం ఒక పార్టీ వెళ్తే అక్కడ 200-300 మెంబర్స్ ఉన్నా మనకు తెలిసిన 2-3తోటి గడపడం అనేది చాలా వరకు మనం మంచి అవకాశాలను వృధా చేసుకుంటున్నట్టు అవుతుంది. ఎగ్జాంపుల్, మనం మన ఫ్రెండ్స్తో కూర్చొని ఆ పార్టీలో ఎంజాయ్ చేస్తే మనం కోల్పోయే అవకాశం కొత్త వారితో మన రిలేషన్స్ డెవలప్ చేసుకోవడం, మన బంధాలను పెంచుకోవడం, మన గురించి ఇతరులకు తెలిసేలా చేయడం, అలాగే ఇతరులు ఎవరైతే పెద్దవాళ్ళు ఉండొచ్చు, చాలా గొప్పగా అచీవ్ చేసిన వాళ్ళు ఉండొచ్చు, మంచి వాళ్ళు ఉండొచ్చు, అలాగే ఇలాంటి వారిని మనం పరిచయం చేసుకునేందుకు చాలా మంచి అవకాశం. ఎగ్జాంపుల్, కొద్దిమంది పెద్ద మేనేజర్స్, పొలిటీషియన్స్, ఎమ్మెల్యేస్, అలా చెప్పుకుంటూ పోతే ఎవరైనా మంచి రెస్పాన్సిబుల్ డిగ్నిఫైడ్ పొజిషన్ లో ఉన్న వాళ్ళతో మన సంబంధాలు సోషల్ గ్యాదరింగ్స్ లో పెంచుకునే అవకాశం ఉంటుంది. అలాగే మనం కొత్త వారి మధ్యలో వెళ్ళి మాట్లాడాలంటే మనం డైరెక్ట్ గా వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా వాళ్ళు మాట్లాడుతున్న మాటలను కొద్దిసేపు అబ్జర్వ్ చేస్తూ, ఎప్పుడైతే మీకు బాగా తెలిసిన విషయం ఒకవేళ అక్కడ టాపిక్ వచ్చినా ఏదైనా ఇష్యూలో మీరు వాళ్లకు హలో చెప్పే సమయం వచ్చినా, మీరు ఎక్స్క్యూజ్ మీ, మీరు మాట్లాడుతున్న విషయం చాలా ఇంట్రెస్ట్ గా ఉంది, ఎక్స్క్యూజ్ మీ, మీరు అంటున్న విషయం గురించి నాకు కొద్దిగా తెలుసు, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఐ విల్ స్పీక్ టు యూ, ఐ వాంట్ టు టేక్ క్రాస్ మై ఒపీనియన్ అంటూ, లేదా ఎదుటి వారిని ఎక్స్క్యూజ్ మీ చెప్తూ ఏదో ఒక విషయంలో గొప్పగా మాట్లాడి వారికి ఉన్న క్వాలిటీస్ ని హైలైట్ చేయగలిగితే, మనం మాట్లాడుతున్న మాటలు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఎదుటి వారిని సంతోషపరిచే విధంగా ఉంటే తప్పకుండా మనం కనెక్షన్స్ డెవలప్ చేసుకోవచ్చు. ఒక్కసారి మనం ఆర్గ్యుమెంట్స్ అయినా రిలేషన్స్ అయినా డెవలప్ చేస్తున్నప్పుడు ఎదుటివారు ఎంతవరకు తీసుకోగలుగుతారు, మనం మాట్లాడే మాటలు ఎంతవరకు వాళ్ళు యాక్సెప్ట్ చేయగలుగుతారు, మన రిలేషన్ ఎంత బాగా ఉంది అనేది మనం గ్రహించి దానికి అనుగుణంగా మాట్లాడాలి. అలాగే మీరు నలుగురితో మాట్లాడుతున్నప్పుడు కొత్త కొత్త వాళ్ళు అక్కడ వచ్చి వాళ్ళకు తెలిసిన వారితో, ఇంక్లూడింగ్ మీరు కూడా తెలిసింటే విష్ చేస్తూ వెళ్ళవచ్చు. మీకు తెలియని వారు ఉన్నప్పటికీ మీ ఫ్రెండ్స్ కు విష్ చేసినప్పుడు ఒక చిన్న స్మైల్ అండ్ హలో చెప్పి, వీలైతే షేక్ హ్యాండ్ ఇచ్చి మీ పేరు చెప్పడం ఎంతో గొప్పగా మరియు కొత్త కనెక్షన్స్ డెవలప్ చేసుకునేలా ఉంటుంది. చాలా వరకు మీకు తెలిసిన వారు వచ్చి మీకు హలో చెప్తే మీ చుట్టూ ఉన్న వారిని కూడా ఆ టైం ఒకవేళ ఉన్నట్టయితే పరిచయం చేయడం, రిలేషన్స్ ఒకరి నుంచి ఒకరు పెంచుకోవడం అనేది చాలా గొప్పగా ఉంటుంది. ఎన్ని రిలేషన్స్ అయినా మనం పాటించే విలువలు, మనం పాటించే ట్రూత్ఫుల్నెస్, కమిట్మెంట్, అలాగే మనం ఉన్న ఫీల్డ్ మనం డే టు డే లైఫ్ లో ఎంత ప్రిన్సిపల్డ్ గా, ఎంత పకడ్బందీగా, ఎంత జాగ్రత్తగా మన పనులు చేస్తున్నామో, అలాగే ఇతరులకు ఇబ్బంది పెట్టకుండా మన పనులను చేసుకుంటూ నలుగురు మనని అబ్జర్వ్ చేస్తూ మన గురించి వీలైతే ఒక మంచి మాట చెప్పేలా మన ప్రవర్తన, మన బిహేవియర్ ఉండాలి. కొన్ని సందర్భాల్లో మనకు కొద్దిమంది తెలిసి ఉండొచ్చు, ఆ ఇంపార్టెంట్ పర్సన్ ఆ పార్టీలో ఎవరైతే ఆర్గనైజ్ చేశారో వాళ్ళు కూడా తెలిసి ఉండొచ్చు. అలాంటి సిచ్యువేషన్ లో కొద్దిగా ఇనిషియేట్ తీసుకొని వారితో మాట్లాడుతూ ఆ పార్టీ యొక్క ప్రాముఖ్యతను, వాళ్ళు చేస్తున్న ఈ మంచి పార్టీ గురించి, అలాగే ఇంతమందిని గ్యాదర్ చేయడం, ఇంతమందితో కలిసి ఛాన్స్ ఇచ్చడం గొప్పగా ఉంది అని మనం మాట్లాడగలిగితే అక్కడున్న అట్మాస్ఫియర్ అంతా బాగా అవుతుంది. అలాగే మీ గురించి ఇతరులు గ్రహించి, మీ గురించి ఇతరులు వారు ఒక కనెక్షన్ లా మిమ్మల్ని గుర్తించడం మీతోటి మాట్లాడాలనే ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, మనం ఎవరితో మాట్లాడాలనుకుంటున్నామో ఎవరితో మాట్లాడుతున్నామో వారి బిహేవియర్, వారున్న సిచ్యువేషన్, వారున్న ఎమోషన్స్, వారున్న పరిస్థితులకు అనుగుణంగా మనం మన బిహేవియర్ ని, మన ఎనర్జీని, మన ఎమోషన్స్ ని కలపగలిగితే మనతో స్నేహాలు కనెక్షన్స్ ముందుకెళ్లే ఛాన్స్ ఉంటుంది. ఒకరు ఒక విషయంలో ఇబ్బంది పడుతుంటే అక్కడ మాట్లాడుతున్న విషయం ఇంకొకటి అయినప్పుడు మనం ఎంటర్ అయి మాట్లాడాలని ప్రయత్నించినా తెలియని విషయంలో జోక్యం చేసుకున్నా మనం చీప్ గా అవుతాము, నలుగురిలో డిగ్నిటీ అనేది కోల్పోయే ఛాన్స్ ఉంటుంది. వీలైనంత వరకు ఎదుటి వారితో నవ్వుతూ మాట్లాడుతూ, వారు మాట్లాడుతున్న దానికి అనుగుణంగా మాట్లాడుతూ మనం ముందుకెళ్ళడం చాలా ముఖ్యం. ఫ్రెండ్స్, పార్టీస్ వెళ్ళినప్పుడు మనం కొత్త ఫుడ్ ఐటమ్స్, మనకు నచ్చిన డిషెస్ తినాలని చూస్తుంటాం. అది చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్. అయినప్పటికీ ఎప్పుడైతే మీరు అబ్జర్వ్ చేస్తే చాలా మంది పొలిటీషియన్స్ పబ్లిక్ ఫిగర్స్ పార్టీలలో వాళ్ళు తినేదానికన్నా
వాళ్ళు రిలేషన్స్ని డెవలప్ చేసుకుంటూ కనెక్షన్స్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకెళ్లే ప్రయత్నం ఎక్కువ చేస్తారు. ఎగ్జాంపుల్, ఒక పొలిటీషియన్ వస్తే అందరికీ నమస్తే నమస్కారం అని పెడుతూ నవ్వుతూ అట్లీస్ట్ హలో చెప్పలేకుండా ముందుకెళ్తూ ఉంటాడు. అంటే ఆయన ప్రతి ఒక్కరికి ఈక్వల్ గా అభినందన తెలుపుతూ అందరితో పాజిటివ్ కనెక్షన్ బిల్డ్ చేస్తాడు. అలానే మనం ఏదైనా తిన్నప్పటికీ ఏదైనా ఎంజాయ్ చేసినప్పటికీ పార్టీలో మన కాన్సన్ట్రేషన్ ఆ సిచ్యువేషన్ కు తగ్గట్టు, ఆ సిచ్యువేషన్ లో మనకు తగ్గ, మనకు జీవితంలో ఉపయోగపడే, అలాగే జనరల్ గా సోషల్ గా ఉపయోగపడే రిలేషన్స్ డెవలప్ చేసుకోవడం. మీరు ఒకవేళ పర్టికులర్ టైప్ ఆఫ్ పీపుల్ తో ఆర్ పర్టికులర్ బిజినెస్ పీపుల్ తో రిలేషన్స్ డెవలప్ చేసుకోవాలంటే ఆపర్చునిటీ కోసం చూడడం ఆర్ మీకున్న కామన్ ఫ్రెండ్స్ ద్వారా వారితో పరిచయాలు పెంచుకోవడం ఎంతో ముఖ్యం. ఫ్రెండ్స్, ఏ రిలేషన్ కూడా మనం హార్డ్ గా ప్రయత్నం చేయకుండా సిచ్యువేషన్ అనుగుణంగా వారితో మన మాట కలపడం, ఇంట్రడక్షన్ తీసుకోవడం, అలాగే అవకాశం వచ్చినప్పుడు దానిని సద్వినియోగం చేసుకోవడం, ఇలాంటి విషయాలన్నీ కమ్యూనికేషన్ లో నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ గా చాలా ప్రాముఖ్యత చెందాయి. మనం చేసే హావభావాలు, వాయిస్ మాడ్యులేషన్, టొనాలిటీ, మనం ఎంత రెస్పెక్ట్ గా, ఎంత బాగా, ఎంత సిన్సియర్ గా, మనం ఎంత వామ్ గా రిలేషన్స్ డెవలప్ చేస్తున్నామో అక్కడ చూపెడుతుంది. మీరు ఎంతో గట్టిగా లేదా అందరూ అట్రాక్ట్ అయ్యేందుకు వాయిస్ పెంచి మాట్లాడవలసిన అవసరం కూడా లేదు. మీరు మాట్లాడే వాల్యూ ఇచ్చే మాటలు, వాల్యుబుల్ మాటలు ఇతరులకు అవి చేరుకోగలిగితే మీరు ఆటోమేటిక్ గా రిలేషన్స్ డెవలప్ చేసుకుంటూ ఎంతో గొప్ప సంబంధాలు డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్ళొచ్చు. కమ్యూనికేషన్ లో లాంగ్వేజ్ ఇంపార్టెంట్, బట్ ఓన్లీ లాంగ్వేజ్ కాకుండా వెర్బల్, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ప్లేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. దాని గురించి మీరు వీలైనంతగా తెలుసుకుంటూ ముందుకెళ్ళాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను రవిరావు. థ్యాంక్ యూ. To become a greater individual and a successful human being. Thank you very much, Ravi Rao.